వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ భారతదేశంలో ఎక్కడ చూసినా దళిత వాడలు, ఎస్టీ కాలనీలు ఊరు అవతలే ఉంటాయి. అక్కడ వాళ్లకు కనీస వసతులు ఉండవు. ఇప్పటికి కూడా కొన్ని పల్లె ప్రాంతాల్లో 2 గ్లాసుల పద్ధతి కూడా జరుగుతూనే ఉంది. అయితే దళితుల్లో, గిరిజనుల్లో చాలామంది నిస్సహాయ స్థితిలో కూలీ నాలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా ఉండేందుకు కనీసం గూడు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. దళిత వాడలు, ఎస్సీ కాలనీల వాళ్లకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ గారు ఉన్నారు. ఎంతో మాట్లాడుతున్నారు. చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏమిటి? రాష్ట్ర వ్యాప్తంగా వివక్షత లేని సమాజం కావాలి అనేటువంటిది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో మనం చూసాం, మనుబోలు మండలంలో ఏడుకొండలనే అతను దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్లు పెట్టి చిత్రహింసలు చేసిన పరిస్థితి ఒక దళితుణ్ణి. అతను బయటకు పోయి చనిపోయాడు. ఈ కారణం ఎవరు? ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. అదే విధంగా రజకుల మీద మొన్న జరిగినటువంటి కశ్మూర్లో రజకుల మీద దాడి జరిగింది, పెత్తందారులు. ఇలాంటి ఈ జిల్లాలో అనేక రకమైనటువంటి జరుగుతున్నాయి. రెండోది, అనేక దళిత వాడల్లోనూ జిల్లాలో మేము కూడా తిరిగాం. ఉదయగిరి ప్రాంతం చూసాం. అక్కడ ఉండేటువంటి దళిత వాడలో కనీసం డ్రైనేజ్ సిస్టమ్ లేదు. మంచినీళ్ళు 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. క్యాన్ల ద్వారా కొనుక్కోలేకపోతున్నాం, మేము పేదలము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్పిన పరిస్థితి. వాళ్ళకుండే శ్మశాన వాటిక హైవేలో పోతే దానికి కావాల్సినటువంటి వసతులు ఆ రోజు జరిగిన అమౌంట్ కట్టిస్తామన్నారు, ప్రభుత్వం పట్టించుకోలేదు. కొండల్లో ఇచ్చారు, దానికి దారి లేదు శ్మశాన వాటికి. పట్టణంలోనే, ఉదయగిరి పట్టణంలోనే ఎటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం చూడాలి. అట్లాగనే శ్రీరంగరాజపురంలో చూసాం గిరిజనుల్ని, చిన్న గుడిసెల్లో ఉన్నారు. చనిపోతే పెన్నా నదిలో పెట్టాలా, నీళ్లు వచ్చినప్పుడు ఇంట్లోనే పెట్టుకోవాలి బాడీని అనేటువంటి పరిస్థితి చెప్తున్నారు. అంటే గిరిజనుల యొక్క పరిస్థితి, వాళ్ళకి అంత్యోదయ కార్డు లేదు, ఆధార్ కార్డులు లేవు. అంటే పరిస్థితి, అంత్యోదయ కార్డు ఉంటే ఒక 30 కేజీలు బియ్యం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ కార్డులు కూడా గిరిజనులకి ఈరోజు లేవు. తోటపల్లిగూడూరు మండలం చూస్తే ఆడుండేటి అరుంధతి వాడికి పొలాల్లో నుంచి బాడీని తీసుకోవాలి, చనిపోతే గౌరవపదంగా చనిపోయినట్టు అంత్యక్రియలు జరుపుకునేదానికి కూడా లేని పరిస్థితి. గిరిజనులు ఉండారు ఒక ప్రాంతంలో, పేడూరు ఆ ప్రాంతంలో. వాళ్ళకి రోడ్డు లేదు, సౌకర్యం లేదు, కరెంటు లేదు, మంచినీళ్లు లేవు. అంటే గిరిజనుల యొక్క పరిస్థితి, దళితుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేటువంటిది జిల్లాలో. రిజర్వేషన్లు ఈరోజు చెప్తున్నారు ప్రభుత్వం, రిజర్వేషన్లు అనేవి మొత్తం ప్రైవేటైజేషన్ చేసే క్రమంలో ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు కూడా ఈరోజు కనీసం ప్రైవేటు వాటిల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ప్రజా సంఘాలు ఈరోజు దీన్ని తెలియజేస్తున్నాయి. ఈ నెల్లూరు నగరంలో అనేక సమస్యలు. నీకు ఆర్ఎస్ఆర్ ఎదురుగా ఉండేటువంటి అరుంధతి వాడ, ఆ అరుంధతి వాడకు సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తే, ఆడ మంత్రి నారాయణ గారు డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాం, మీకు అప్పుడు దాకా మేము రెంట్ ఇస్తామని చెప్పారు. 2 నెలల రెంట్ ఇచ్చారు, ఈరోజు కూడా పట్టించుకోలేదు, అది పూర్తి కాలేదు. అంటే ఆ ప్రాంతానికి పోతే దళితులు అనేక మంది మా యొక్క పరిస్థితులను, మా గోడు పట్టించుకునే పరిస్థితి ఎవరూ లేరు అనేటువంటిది చెప్పారు. క్యాన్సర్ వ్యాధితో ఉండేటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇవ్వాలి. నిన్ననే అరుంధతి వాళ్ళు చనిపోయాడు, డబ్బులు కూడా 10,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం విస్మరించింది. ఇలాంటి అనేక సమస్యలు ముందుకొచ్చాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కార్పొరేషన్ అధికారుల దృష్టి తీసుకోపోయేదానికి టౌన్లో వచ్చేటువంటి సమస్యల కోసం ఇక్కడికి వచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా చెప్పండి, అంటే కుల వివక్ష పోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందు పోతున్నారు? అదేవిధంగా రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీలకు
ఒకవేళ పదవులు ఇచ్చినప్పటికీ పెత్తనం మాత్రము అగ్రవర్ణాలు చెందిన వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో దళిత వాడల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరు సిటీ. నెల్లూరు సిటీలో స్వయాన ఈ నెల్లూరు నగరానికి మేయర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 53వ డివిజన్ 53వ డివిజన్లో గాంధీ గిరిజన కాలనీ 53వ డివిజన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అతిపెద్ద గిరిజన కాలనీ ఏదంటే గాంధీ గిరిజన కాలనీ. ఈ గాంధీ గిరిజన కాలనీకి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేస్తామని గతంలో ఉన్న మంత్రి కానీ ఈ మంత్రి కానీ, గతంలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి కానీ ఈ మంత్రి అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక మార్లు వాగ్దానం చేశారు. అక్కడ గిరిజనులు చెక్క రిక్షాల మీద అవతలి నెల్లూరు టౌన్కి ఉప్పు పెనాయిలు వస్తువులు ఇవన్నీ కూడా మహిళలు కూడా రిక్షాలు దొక్కేంత దీనస్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈరోజు అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి లేక ఫ్లైఓవర్ ఎక్కి రావాల్సి 1 కిలోమీటర్ చుట్టుకొని రావాలి. అండర్ పాస్ బ్రిడ్జి 2009లోనే మేము కౌన్సిల్లో తీర్మానం చేయించాం, దిక్కులేదు. గవర్నమెంట్ బ్యాంక్ అక్కడుంటే అక్కడి నుంచి తరలించి నెల్లూరు సిటీలో పెట్టించారు. ఈరోజు స్థానిక మేయర్ గారు, ఈరోజు మేయర్గా ఉన్నటువంటి మేయర్ గారు అక్కడ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పి పలుమార్లు ఆమె కూడా చెప్తుంది. కానీ పరిస్థితి ఏంది? పేరుకు మేయర్గా ఆమెకి సీట్లో ఉంది తప్ప ఈరోజు సమస్యల పరిష్కారం కాలేదంటే చిత్తశుద్ధి ఆమెకి లేదా, ప్రభుత్వానికి లేదా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పేరుకి పదవులో సీట్లో మాత్రం బలహీన వర్గాల్ని కూర్చోబెట్టి మొత్తం చక్రం అంతా తిప్పేది వేరే వాళ్ళు. ఈరోజు బలహీన వర్గాల ప్రాంతాలు ఎట్టుండయనే దానికి. అట్లాగే వైకుంఠపురం గిరిజన కాలనీ, రామ్నగర్ దళితవాడ 100% పారిశుద్ధ్య కార్మికులు ఆ రామ్నగర్ దళితవాడ కానీ వైకుంఠపురం గిరిజన కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే నివసించే ప్రాంతం. ఒక్క పారిశుద్ధ్య కార్మికుడిని కూడా ఆ ప్రాంతాలకు ఎందుకు కేటాయించలేదు? నిరుపేదలు, వ్యర్థాలు, చెత్తా చెదారం, డ్రైనేజ్తో అస్తవ్యస్తంగా ఉంటాయి ఆ ప్రాంతాలు కానీ మనం సందర్శిస్తే. మేము ఇంకోటి అడుగుతున్నాం. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, దళిత వాడలు, గిరిజన కాలనీల కోసం ప్రత్యేక నిధులు కేటాయింపని చట్టం ఉంది. కానీ ఈరోజు ఆధార్ కార్డులు లేని మనుషులు, రేషన్ కార్డులు లేని మనుషులు, ఆధార్ కార్డులు లేని వాళ్ళంటే ఏమన్నా లక్షాధికారులు, కోటీశ్వరులు అనుకోగాకండి. పాచి పనులు చేసుకునేవాళ్ళు, చిత్తు పేపర్లు ఏరుకునేవాళ్ళు, ఈ రోజుకి రిక్షాలు దొక్కేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ రోజుకి కూడా నెల్లూరు నగర నడిబొడ్డులో వైకుంఠపురం గిరిజన కాలనీలో ఆధార్ కార్డు లేనటువంటి మనుషులు ఉన్నారు. ఈ మధ్యనే సంతపేటలో ఇల్లు కూలిపోతే జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు అందరూ పరుగులు తీశారు కదా. వైకుంఠపురం గిరిజన కాలనీలో 40 ఇళ్ళు 50 సంవత్సరాల క్రితం హౌసింగ్ డిపార్ట్మెంట్ కట్టించినటువంటి 40 ఇళ్ళు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గాంధీ గిరిజన కాలనీలో స్లాబ్ పెచ్చులూడి పడిపి కింద కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడన్నా ఇళ్ళు కూలిపోతే పరుగులు తీస్తా పోయి మీడియాలకు అబ్బా మేము ఫైర్ డిపార్ట్మెంట్ని పిలిపించాం, జేసీబీని పిలిపించాం, మా పోలీసు అంతా వచ్చారు. కూలిపోక ముందు ఈరోజు పేదలు దీన స్థితిలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ నిధులు ఉన్నాయి, ప్రత్యేక నిధులు ఉన్నాయి, ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈరోజు దీనావస్థలో ఉన్నారు. ఈ స్థితిని మార్చాలంటున్నాం. పార్కులు అభివృద్ధి, ఫ్లైఓవర్లు, నిద్ర లేచి అభివృద్ధి చెప్పమే. ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రులు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే దళిత వాడల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. వాటి మీద దృష్టి సారించమని మేము అడుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉండే ప్రాంతాల్లో మాత్రము చాలా సుందరవదనంగా రోడ్లు కానీ అన్ని వసతులు ఉంటాయి. కనీసం ఎస్సీ ఎస్టీ నివాసాలు ఉండే ప్రాంతాల్లో మాత్రం కనీసం పట్టించుకోవడం లేదంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్, RTV నెల్లూరు.